వేలం వేయొద్దని ఇంటి స్థలాలు హాస్టల్స్ గురుకులాలు సొంత భవనాలు కట్టడానికి వినియోగించాలని హాస్టల్స్ మెస్ బిల్లులు అద్దె బకాయిలను చెల్లించాలని అదనంగా 150 బీసీ కాలేజీ హాస్టళ్లు మంజూరు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. రాష్ట్ర బీసీ యువజన సంఘం అధ్యక్షులు జి అంజీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీలా వెంకటేష్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద వేలాది మందితో భారీ ధర్నా జరిపారు. ఈ సందర్భంగా బనాల అజయ్ కుమార్ మాట్లాడుతూ హాస్టళ్ల నిర్వహణలో ప్రభుత్వం నిర్లక్ష్యం మార్చుకోవాలని హెచ్చరించారు. ప్రభుత్వ స్థలాలు ప్రజల ఆస్తులు, వీటిని ప్రజా అవసరాలకు, పేద ఇండ్లు కట్టడానికి, ప్రభుత్వ ఆఫీసులకు, హాస్టళ్లకు, స్కూల్స్ కు నిర్మాణానికి ఉపయోగించాలి, అంతేకాని అమ్మడానికి కాదు. ఇప్పుడు అమ్మితే భావితరాలకు ఏమి ఉంటుందని ప్రశ్నించారు. గతంలో కూడా ప్రభుత్వాలు అమ్మడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు మేము గట్టిగా వ్యతిరేకించడంతో అమ్మడాన్ని ఆపేశారు. ఇప్పుడు కూడా ప్రభుత్వ భూమి అమ్మడం ఆపేయాలి. ప్రభుత్వ స్థలాలను వేలం వేయరాదు. తీసుకురావడం జరిగింది. 2008లో కృష్ణ దీక్ష చేస్తే ఈరోజు 300 గర్ల్స్ హాస్టల్, 300 అబ్బాయిల హాస్టల్, కాలేజ్ హాస్టల్, 600 హాస్టల్ రావడం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో 6000 హాస్టల్ పెట్టించిన ఏకైక గనుడు టైగర్ ఆర్ కృష్ణన్న గారు అని మీ అందరికి చెప్తున్నా. అదేవిధంగా కృష్ణన్లు కానీ, గురుకుల పాఠశాలలు కానీ, అదేవిధంగా మీ అందరికి తెలియజేస్తున్నాం. ఆ ఫీజు రియంబర్స్మెంట్ ప్రదాత ఎవరో తెలుసా? టైగర్ ఆర్ కృష్ణన్న గారు. ఆర్ కృష్ణన్న గారు వల్లనే 2008 తర్వాత ప్రతి పేద విద్యార్థి బీటెక్ చదువుతారు. విద్యార్థుల ఫీజుల గురించి, హాస్టల్ ఫెసిలిటీ గురించి జరిగిన దీనికి సభకు అధ్యక్షత వహించిన టైగర్ ఆర్ కృష్ణన్న గారికి మరియు జాతీయ అధ్యక్షులు అరుణ్ బాబు గారి ఆధ్వర్యంలో జరిగిన దీనికి రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు ప్రభుత్వం వెంబడే గవర్నమెంట్ స్థలాలు కేటాయించి వసతులు కల్పించాలని, బిల్డింగ్స్ కట్టేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ బిల్డింగ్లో ఉంటున్నారు. ఇప్పుడు హైదరాబాద్ ద్వారా కూడా గవర్నమెంట్ ప్రాపర్టీస్ ప్రభుత్వం చెందినాయి కాబట్టి ఇమ్మీడియట్గా గవర్నమెంట్ స్థలాలు కేటాయించినట్లయితే మరి గవర్నమెంట్ బిల్డింగ్స్లో ఈ హాస్టల్ ఫెసిలిటీస్ కల్పించాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 8 నెలల నుంచి పెండింగ్లో హాస్టల్ మెస్ బిల్లులు కానీ అన్నీ పెండింగ్ ఉన్నాయి. ఇమ్మీడియట్గా రిలీజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా హాస్టల్లో లైబ్రరీ కానీ, కంప్యూటర్స్ కానీ, ఫుడ్ ఫెసిలిటీస్ కానీ మెరుగుపరచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.